ఇప్పుడు వచ్చేసి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ చూద్దాం. ఆర్టీసీ ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది లండన్లో నవంబర్ 1930 జనవరి 1931 జరిగింది. అఫీషియలీ ఇట్ వాజ్ ఓపెన్డ్ అఫీషియలీ బై జార్జ్ వి ఆన్ నవంబర్. ఎప్పుడు జరిగింది? ఫస్ట్ది వచ్చేసి 1930లో జరిగింది. జార్జ్ ఫైవ్ ఇంకా అండ్ చైర్డ్ బై రామ్సే మెక్డొనాల్డ్. అవుట్కమ్ ఏంటంటే అంతేం రాలేదు. ఇండియా వాస్ టు ఇక్కడ ఏం అగ్రీ అయ్యారంటే ఇండియా వాస్ టు డెవలప్ ఇంటూ ఏ ఫెడరేషన్. ఇండియాను ఫెడరేషన్ లాగా చేయాలి అనుకున్నారు, అంతే. ఇక్కడ అంతే అన్నట్టు. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో లండన్లో జరిగింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున గాంధీజీ నామినేట్ అయ్యారు. ఒక్కరే. నాట్ మచ్ వాస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ద కాన్ఫరెన్స్. ఎందుకంటే లార్డ్ ఇర్విన్ హ్యాడ్ బీన్ రిప్లేస్డ్ బై లార్డ్ విల్లింగ్టన్ యాజ్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. జస్ట్ బిఫోర్ ద కాన్ఫరెన్స్ బిగన్, లేబర్ గవర్నమెంట్ ఇన్ ఇండియా హ్యాడ్ బీన్ రిప్లేస్డ్ బై ఏ నేషనల్ గవర్నమెంట్. దీని ముందే లేబర్ గవర్నమెంట్ పోయి నేషనల్ గవర్నమెంట్ వచ్చింది బ్రిటన్లో. లార్డ్ ఇర్విన్ పోయి విల్లింగ్డన్ వచ్చాడు. సో ఇక్కడ ఒకటి. ఇంకా రైట్ వింగ్ ఆర్ కన్జర్వేటివ్స్ ఇన్ బ్రిటన్ లెడ్ బై చర్చిల్, వీళ్ళు అబ్జెక్ట్ చేశారు. బ్రిటిష్ గవర్నమెంట్ ఏంటి కాంగ్రెస్తో ఈక్వల్గా నెగోషియేట్ చేయడం ఏంటి అని చెప్పి. రైట్ వింగ్ ఆర్ కన్సర్వేటివ్స్ ఇన్ బ్రిటన్. రైట్ వింగ్ వీటి కన్సర్వేటివ్స్ అంటారు వీళ్ళని. ఎవరు? విన్స్టన్ చర్చిల్ వీళ్ళు అబ్జెక్ట్ చేశాడు. ఇన్స్టెడ్ ఏం చేశారంటే ఒక స్ట్రాంగ్ గవర్నమెంట్ ఉండాలి ఇండియాలో. రామ్సే మెక్డొనాల్డ్ హెడెడ్ ద కన్సర్వేటివ్ డామినేటెడ్ క్యాబినెట్ విత్ ఎ వీక్ అండ్ రియాక్షనరీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా శామ్యూల్ హోరే. కాన్ఫరెన్స్లో గాంధీ ఏం క్లెయిమ్ చేసిండంటే మేమంతా ఇండియాని రిప్రజెంట్ చేస్తున్న అగెనిస్ట్ ఇంపీరియలిజం అని చెప్పాడు. అదర్ డెలిగేట్స్ హౌఎవర్ డిడ్ నాట్ షేర్ దిస్ వ్యూ. అది వాళ్ళు ఒప్పుకోలేదు అన్నట్టు, గాంధీని అందరినీ రిప్రజెంట్ చేస్తున్నా అంటే. గాంధీ ఏం పాయింట్అవుట్ చేశాడంటే ఒక పార్ట్నర్షిప్ ఉండాలి బ్రిటన్కి ఇండియాకి బేసిస్ ఆఫ్ ఈక్వాలిటీ మీద అని చెప్పాడు. ఏం పెట్టాడు? డిమాండ్ ఫర్ ఇమీడియట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ సెంట్రల్లో ప్రొవిన్సెస్లో చెప్పాడు. సెషన్ అనేది డెడ్ లాక్లో అయింది ఆన్ ద క్వశ్చన్ ఆన్ ద మైనారిటీస్లో. ఆల్ దిస్ కేమ్ టుగెదర్ ఇన్ ఎ మైనారిటీస్ ప్యాక్ట్. ప్రిన్సెస్ వేర్ ఆల్సో నాట్ టు ఎంతూసియాస్టిక్ అబౌట్ ఏ ఫెడరేషన్. అవుట్కమ్ ఏంటి అంటే ఒక ల్యాక్ ఆఫ్ అగ్రిమెంట్ అమంగ్ మెనీ డెలిగేట్ గ్రూప్స్ meant that no substantial results regarding India's constitutional future would come out at the conference. అంతేం రాలేదన్నట్టు. మెక్డొనాల్డ్స్ ఏం అనౌన్స్ చేశాడంటే సెషన్ తర్వాత 2 ముస్లిం మెజారిటీ ప్రొవిన్సెస్ నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రొవిన్స్ అండ్ సింధ్ సెట్ చేస్తామని చెప్పారు. సెట్టింగ్ అప్ ఆఫ్ ఇండియన్ కన్సల్టేటివ్ కమిటీ అని చెప్పారు. సెట్టింగ్ అప్ ఆఫ్ 3 ఎక్స్పర్ట్ కమిటీస్, ఫైనాన్స్ కానీ ఫ్రాంచైజ్ కానీ అండ్ స్టేట్స్ పెడతామని చెప్పారు. ద ప్రాస్పెక్ట్ ఆఫ్ ఏ యూనిలేటరల్ బ్రిటిష్ కామ్యూనల్ అవార్డ్ ఇఫ్ ఇండియన్స్ ఫెయిల్ టు అగ్రీ అని చెప్పాడు. థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఇది ఐఎన్సీ కానీ కాంగ్రెస్ కానీ అటెండ్ అవ్వలేదు. రికమెండేషన్స్ అనేది ఒక వైట్ పేపర్ మీద పబ్లిష్ చేశారు 1933లో. బ్రిటిష్ పార్లమెంట్లో కూడా డిబేట్ చేశారు. ఒక జాయింట్ సెలెక్ట్ కమిటీ అనేది ఫామ్ చేశారు. ఈ రికమెండేషన్స్ అనలైజ్ చేసి ఒక కొత్త యాక్ట్ చేయడానికి. అండ్ కమిటీ ప్రొడ్యూస్డ్ ఒక డ్రాఫ్ట్ బిల్ ఇచ్చింది 1935లో, విచ్ వాజ్ ఎన్ఫోర్స్డ్ as ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఇదన్నట్టు. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఫెయిల్ అవ్వడం వల్లనే కాంగ్రెస్ ఈడబ్ల్యూసి మళ్ళీ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ స్టార్ట్ చేయాలనుకున్నారు. డ్యూరింగ్ ట్రూస్ పీరియడ్ మార్చ్ టు డిసెంబర్ 1931లో యునైటెడ్ ప్రొవిన్షన్లో కాంగ్రెస్ అనేది ఒక మూమెంట్ లీడ్ చేస్తుంది. రెంట్ రిడక్షన్ అండ్ అగెనిస్ట్ సమ్మరీ ఎవిక్షన్స్. నార్త్ వెస్టర్న్ ఫ్రంటియర్ ప్రొవిషన్స్లో చాలా రిప్రెషన్స్ వచ్చేవి. రిప్రెషన్ చేశారు అగెనిస్ట్ ద కుడై కిడ్మడ్గార్స్. నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రొవిన్షన్స్లో రిప్రెషన్ హ్యాడ్ బీన్ అన్లీష్డ్ అగెనిస్ట్ ద కుడై కిడ్ మట్గర్స్. బెంగాల్లో డ్రకానియన్ ఆర్డినెన్సెస్ అండ్ మాస్ డిటెక్షన్స్ అనేటివి వాడుతున్నారు ఇన్ ద నేమ్ ఆఫ్ ఫైటింగ్ టెర్రరిజం. బెంగాల్లో డ్రకానియన్ ఆర్డినెన్సెస్ అండ్ మాస్ డిటెక్షన్స్.
బెంగాల్లో ఏం చేశారు? డ్రాకోనియన్ ఆర్డినెన్సెస్ అండ్ మాస్ డిటెక్షన్స్. September 1931 there was a firing incident on political prisoners in the Hisley jail. Changed government attitude after second round table conference. ఒక మెయిన్ కన్సిడరేషన్స్ ఉండే 3. గాంధీజీ ఇంకా రాగుడు గాంధీజీ would not be permitted to build up of the tempo for a mass movement again. గుడ్ విల్ ఆఫ్ ద కాంగ్రెస్ అవసరం లేదు. కాన్ఫిడెన్స్ ఆఫ్ దోస్ హూ సపోర్టెడ్ బ్రిటిష్ అగెన్స్ట్ ద కాంగ్రెస్ వాళ్ళే గవర్నమెంట్ ఫంక్షనరీస్ కానీ లాయలిటీస్ కానీ వాళ్ళే అవసరము. నేషనల్ మూమెంట్ వుడ్ నాట్ బి అలౌడ్ టు కన్సల్టేట్ ఇట్ సెల్ఫ్ ఇన్ రూరల్ ఏరియాస్ ఇలా చెప్పారన్నట్టు. గవర్నమెంట్ యాక్షన్. A series of repressive ordinances were issued which ushered in a virtual martial law. తో ఇలా సివిల్ మార్షల్ లా అని చేశారు అన్నట్టు. పీపుల్ ఎలా కోపంతో రెస్పాండ్ అయ్యారు. అన్ప్రిపేర్డ్ కాకుండా 1934లో గాంధీజీ సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్ని విత్డ్రా చేసుకున్నారు.